అప్పుడు మనం అందరం ఎవరిని చూస్తాం? ఏ కోరికతో వస్తాం? ఇక్కడికి ముత్యాలమ్మ విగ్రహం వస్తుంది, ప్రతిష్ఠిస్తున్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడికి పోదామని వచ్చిన మీ కోరిక ఏదుందో మేము చదివే మంత్రాలు మీరు విన్నాక ఆ సిద్ధాలకు మీ శరీరంలో నుంచి వచ్చేటటువంటి ఒక ఆరాశక్తి ఆ విగ్రహం దగ్గరికి చేరింది. ఆ విగ్రహం దగ్గరికి చేరిన తర్వాత అప్పుడు అమ్మవారిని మీరు చూడగానే మీ ఆరాశక్తి అందులో పోగానే విగ్రహం తేజోమయంగా మారుతుంది. తేజోమయంగా మారాలంటే అధివాసాలలో ఉంటాయి. జలాదివాసం, పుష్పాదివాసం, క్షీరాదివాసం, శైలాదివాసము, ఇటువంటి నవధాన్యములతో ఉండే ధాన్యాదివాసము ఉంటుంది. ఇవన్నీ చేస్తేనే మానవుడి యొక్క జీవకళని ఆ విగ్రహము తీసుకోగలిగింది. ఆ విగ్రహం అక్కడ కూర్చున్నాక మీ కోరికలు తీరుతుంది. చాలామంది నేను చేసే ప్రతిష్టల దగ్గర గ్రామాల్లో కొద్దిగా పట్టణ ప్రాంతాల్లో చేస్తుంది కాబట్టి నీళ్లు పోయాలి అంటే చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, పొయ్యకపోతే గ్రామ దేవత మళ్ళీ మా ఇంటి మీద వచ్చి కూర్చుంటుంది అని భయంతో వస్తారు. కానీ ఈ రోజు మిమ్మల్ని వస్తే వచ్చి ఇంతమంది ఇక్కడ కూర్చోరంటే చాలా ఆనందం. నేను వేరే ప్రతిష్ట చేయడం రెండో రోజు రండి విగ్రహం కనిపిస్తున్నామంటే ఆ ఆలయ సభ్యులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళు ఉండరు. ఎందుకంటే మాది కాదులే, వాళ్ళందరూ సభ్యులు, మమ్మల్ని రానియర్లే, వాళ్ళే ఉంటారులే, నాకేం సంబంధంలే అని ఉండిపోతే దేవత ఎప్పుడు మిమ్మల్ని అలానే ఉంటుంది. దేవత ఎప్పుడు అలానే ఉంది. అది మనందరినీ మాది అని వచ్చి అమ్మవారు ఎప్పుడైనా, అయ్యవారు ఎప్పుడైనా కొంతమందిని ఎంచుకుంటారు. కార్యజ్ఞయం చేయడం కోసం కొంతమందిని ఎంచుకుంటారు. ఆ కార్యజ్ఞయానికి పూనుకున్నటువంటి వారికి వెనకుండే శక్తి ఎవరు అంటే మీరే. వాళ్ళకేమి ఉండదు. వాళ్ళు కార్యం చేయడం కోసం అమ్మవారు ఎంచుకున్నటువంటి అమ్మవారి భటులు వాళ్ళు. ఆ భటులకి శక్తిని ఇచ్చేది ఎవరంటే మీరే. మీరే ఎలా ఇస్తారు అంటే ధన రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి కార్యంలో ఏం చేస్తుంది? నేను వీళ్ళని తెలుసుకున్నా, వీళ్ళు ఏ విధంగా నాకు చేయగలుగుతారు అని చూస్తారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరేమి ఇయ్యలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఎంత వచ్చిందో చూసుకొని ఏ ఏ కార్యక్రమానికి ఎంత పోతుందో చూసుకున్నాక వారు అప్పుడు మనసులో అనుకుంటారు, ఫలానా పుల్ల ఇయ్యలేదు, ఎల్లం ఇయ్యలేదు, మల్ల ఇయ్యలేదు, వాళ్ళు ఇయ్యలేదు అని ఆమె ఇస్తారు. అప్పుడు వచ్చి గుళ్ళో గంట కొట్టి నా కోరిక తీసుకున్నా అంటే ఆ ముఖం ఇలా తిప్పుకోడు అది. ఎందుకు అంటే ఆ రోజు నేను కూర్చోవడానికి నీ వంతు సహకారంలో కొద్దిగా తీయాలన్నా. ప్రతిష్ట చేయడానికి వచ్చిన గురువు గారు తగ్గమంటే ఆయన తగ్గలే, ఆయన డబ్బాల్సింది ఆయన పక్క పోయిండు. విగ్రహం తయారు చేసి ఆయన తగ్గలే, ఆయనకి డబ్బాల్సింది ఆయన పక్క పోయిండు. ఈ టెంట్లు ఇవన్నీ వేసిన వాళ్ళందరూ పక్క పోయారు. మరి వాళ్ళందరికీ ఎవరు ఇచ్చారు, ఏం చేశారు అంటే అప్పుడు అమ్మవారు చూస్తుంది. నీవు ఇచ్చేటప్పుడు పూజా ద్రవ్యాల్లో పోయినాయి, నీవు ఇచ్చేటప్పుడు విగ్రహంలో పోయాయో, నీవు ఇచ్చేటప్పుడు భోజనాలు పోయాయో, ఇవన్నీ ఉంటాయి. ప్రతిష్ట అనేది ఒక ఊరిలో ఉన్నటువంటి జనాలందరినీ కాపాడడం కోసం చేసేటటువంటిది. మీరు ఒక్కరు బాగుంటే సరిపోయిందా? రాబోయే మీ పిల్లల తరాలు బాగుండాలా? బాగుండాలి అంటే మీ అమ్మని పట్టించుకోండి, మీ హనుమంతుడిని పట్టించుకోండి, ఇంకొద్ది ఆలయాన్ని పరిశుభ్రంగా ఉండేటట్టుగా చేసుకోండి. మగవాళ్ళు చేయలేవారు పరిశుభ్రంగానే. మీరు తలుచుకుంటే రోజొకళ్ళు వచ్చి సేవ చేసుకుంటే అమ్మవారు అలా అడుగు పెడితే మెత్తగా ఉన్నటువంటి మట్టి తాకాలి. రాయి కూడా మెత్తగా మారాలి అంటే మన సాంప్రదాయం ఏముందో తెలుసా? నీటి చుక్కని తల్లి ఒక ముగ్గు గిర్ర వేస్తే
ఆ ప్రాంతం మొత్తము పుష్పము పెట్టినటువంటి యోగము కలిగిన ప్రదేశముగా మారుతుంది. ముగ్గేసిన దగ్గరే అమ్మవారు పాదం పెట్టింది, ఎందుకంటే అక్కడ మెత్తగా ఉంటుందని. ముగ్గు గురించి ఎవరికి తెలియదు. ముగ్గు ఎందుకు వేస్తారంటే అందరూ కోసం వేస్తారు ఇంటి ముందు అనుకోరు. ఇంటి ముందుకు వచ్చేది ఇద్దరు వస్తారు. కుడికాలుని ఎగర వేసుకుంటూ లక్ష్మీదేవి వస్తుంది, కుంటీదేవి అని అంటారు. ఆ తల్లి కుడికాలుతో వచ్చి ముగ్గు మీద నిలబడి అప్పుడు ఎడంకాన్ని దాని మీద పెట్టి, అంటే అశుభాన్ని ఈ ముగ్గులోనే బంధన చేస్తున్నా, శుభయోగాన్ని లోపలికి పంపిస్తున్నా. జ్యేష్ఠాదేవి ఉంటుంది, ఎడమ కాలుని ఎగరవేసుకుంటూ వస్తుంది, కుడికాలు ముగ్గు మీద లేని దగ్గర వచ్చి అక్కడ కాలు పెట్టి ముగ్గుల దగ్గరికి రాదు. మన సాంప్రదాయంలో మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు వాళ్ళందరూ ముగ్గులు వేసి ఆ ఇల్లుని ఒక మంచి యోగంగా ఎందుకు ఉంచుకున్నారు అంటే లక్ష్మీ కటాక్షం. ప్రతిదానికి గబ్బనుకోకండి. లక్ష్మీ కటాక్షం అంటే మీరు 4 ఏళ్ళు ఒక ముద్దని పట్టుకొని నోట్లోకి పోవడం కోసం ఉండేదే లక్ష్మీ కటాక్షం. అవసరానికి మించిన ధనం అది లక్ష్మీ కటాక్షం కాదు, ఎప్పటికైనా పరాయసము అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎంతసేపు ఎందుకు చెప్పంటే అమ్మవారికి 3:40 హోమగుండం దగ్గర నీరు తెచ్చిన నివేదన చూపించాలి. ఆ చూపించాక ఆ లోపలికి వెళ్ళిపోయి 4 గంటలకి గుడి పని చేస్తాం, రేపు ఉదయం తెరుస్తాం. కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దు. రేపు ఉదయం 10:40 వరకు అయ్యగారు వచ్చిన తర్వాత ఈ లోపల దీక్ష తీసుకునే వాళ్ళు మా గుడి దగ్గరికి రావాలి. అలానే చిన్న విషయం మా పీఠం గురించి చెప్పి ముగింపు చేస్తా. మార్చి 29వ తారీఖు నుండి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కోటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని చేస్తున్నాం. 108 హోమగుండాలతో హైందవ దేవీ దేవతలపై జరిగేటటువంటి దాడులని హరికట్టేటటువంటి సంకల్పంతో చేస్తున్నాం. మీరు ఎలా చేయగలుగుతారంటే మాది కృత్యాతంత్రము, తాంత్రిక విధానంలో దేవి ఆరాధనలో మాది అపురూపమైన ఆరాధన. ఛేదించడం కష్టము అయినటువంటి పనిని పట్టుకొని దాని కష్టాన్ని తీర్చేంత వరకు నేను పోరాడతాను. మా దగ్గర కార్యక్రమాలకి ఎవరు వచ్చినా కానీ ఒకేసారి పూజ అయిపోదు. 3, 4, 5, 6, 7, 8 సార్లు ఉండవు. దానికి అన్ని సార్లు డబ్బులు తీసుకోం, ఒకటేసారి డబ్బులు తీసుకుంటాం. 8 సార్లైనా 10 సార్లైనా 16 సార్లైనా ఛేదించేంత వరకు పూజని వదిలిపెట్టాం. ఛేదించిన తర్వాత మేము కట్టే గుడికి అడుగుతాం, మేము గుడికి అడుగుతున్నాం, మాకు ఏదైనా ఇవ్వండి అంటే. అలా అడిగి ఎదిగేటటువంటి ప్రయాణమే నాది. కాబట్టి ఇప్పుడు నేను చేసి మార్చి 29వ తారీఖు 108 హోమగుండాలు 5 రోజుల పాటు చాలా వైభవవేతముగా నిర్వహిస్తున్నాము. సంవత్సరంలో ఎప్పుడైనా యజ్ఞయాగాది కార్యక్రమాలు చూసారా? చూడకపోతే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. బడంపేటలో గ్రంథాలయం పక్కన ఉన్నటువంటి స్టేడియంలో 5 రోజుల పాటు కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు సాయంకాలం అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది ఆ స్టేడియం లోపలే. 5వ రోజు ఉదయము తాంత్రిక విధానమైన కళ్యాణం చేస్తున్నాం. తంత్రంలో కళ్యాణం ఎలా ఉంటుందో చూడడానికి రండి. ప్రతి నిత్యము హోమాల్లో పాల్గొనేటటువంటి భక్తులకు అన్నదానం ఉంటుంది. సాధారణంగా వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదాలు ఉంటాయి. కళ్యాణం రోజు మాత్రమే 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది హైందవ దేవీ దేవతల యొక్క శక్తి ఏంటనేది తెలుసుకోండి. ఇంకొక 5-10 సంవత్సరాలు అయితే మనమందరం కూడా ఒక బంధువులలాగా కలిసి ఉండేటటువంటి యోగం రాబోతుంది. అందరూ చాలా వరకు మారుతున్నారు. మన హైందవ సోదరులందరూ ఒకటైతున్నారు. అలానే కొనసాగాలి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గుడిని కాపాడుకునేటటువంటి విధానముగా ఉండాలి. మీ గుడి యొక్క తేజోమయమైన శక్తిని మీరు చూపించకపోతే
అవతల వాళ్ళకి అనిపిస్తుంది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు వాళ్ళ గుడిని వాళ్ళ దేవతల్ని పట్టించుకోలేవారు, కాబట్టి ఈ గ్రామంలో హైందవ మతం అనేది ఎక్కువగా లేదు, మనం ఏదైనా అవకాశం తీసుకోవచ్చు. అటువంటిది రాకుండా ఉండాలంటే ఆ గ్రామంలో అడుగు పెట్టగానే మన గుడిని చూస్తే వాళ్ళకి అర్థమైపోవాలి. ఈ గుడి ఇలా విరాజిల్లుతుంది అంటే ఇక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ హైందవులే, కాబట్టి ఇక్కడ మనం ఏది మన చెల్లుబాటు అవ్వదు అని అర్థం అవ్వాలి అంటే మనం ఏదో మైకులు పెట్టుకొని మొత్తుకోవాల్సిన అవసరం లేదు, మీరు వేరొక దగ్గరికి ఫోన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆ గుడిని చూస్తే అర్థమైపోవాలి. అది మీరు చేసుకోండి, సుఖంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. మాత ముత్యాలమ్మ తల్లి అనుగ్రహత మీ గ్రామానికి రాబోయేటటువంటి మీ తరంలో వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా ఆమె యొక్క కనురెప్పల్లో కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీమాత్రి వేయవద్దు, ఎవరికి పక్కన వాళ్ళు వేయద్దు అంటే తీసుకొని ధూపం అంటే సిగరెట్ ఇది తీసుకోకుండా 48 రోజులు అమ్మవారికి చేయండి. గుడికి వచ్చేటప్పుడే వస్త్రాలు ధరించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు మీ నార్మల్గా వెళ్ళచ్చు, పాదరక్షలు కూడా ధరించవచ్చు. ఎందుకంటే మీరు ఇరుముడి కట్టుకొని వెళ్ళే మాల దీక్షా విధానం వేరు, యంత్రం కోసం చేసే దీక్షా విధాన ప్రయాణం వేరు. యంత్రానికి ఒకటే వస్త్రంతో ఉన్న వర్ణము కనబడాలి. ఆ యంత్రానికి ఆ వస్త్రంతో అక్కడ కూర్చున్నప్పుడు ఇతగాడు మళ్ళీ వచ్చాడు అనిపించాలి. కాబట్టి వస్త్రాలు 4-5 సార్లు మార్చుకోవచ్చు. మీకు మాలల్లో ఎందుకు ఒకటే రంగుతో ఉన్న బట్టని పెడతారు అంటే 10 రకాలైనటువంటి వస్త్రాలను వేసుకొని మనం వెళ్ళి మాల వేసుకున్నాక ఆ దేవత పూజ చేసేటప్పుడు మీ ఆరాశక్తి ఆ స్థలాన్ని గ్రహించలేదు. ఒకటే వర్ణంతో ఉన్న వస్త్రాలను వేసుకొని ఒక 11 రోజులు ఆ ప్రాంగణంలో కూర్చున్నావు అంటే నీకు ఆ దేవత అనుసంధానం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చేసేది ఒక మాల వేస్తాం, ఒక టవలు, షర్టు, లుంగి ఇవి ఇస్తాము, అవి తీసుకోవాలి. నాకు సాయంత్రం వరకు ఎవరెవరు కూర్చుంటారో వారందరి పేర్లు ఇస్తే నేను ఆ వస్త్రాలు వాటన్నింటినీ కూడా ఆ షాపు పూజాస్తోనికి చెప్పి తెప్పించి గుడిలో పెడతాను. పొద్దున్నే అందరూ 9 గంటల వరకు రావాలి. 9:30కి అభిషేకం ఉంటుంది. అయిపోగానే మీకు మాల వేస్తాం, వస్త్రాలు అక్కడే ఇస్తాం, తర్వాత యంత్రం ఇస్తాం, తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పూజ ఉంటుంది. యంత్రము ఒక దగ్గర ఉంటుంది. మీరు ఎంతమంది చూసుకొని అంతమంది కూర్చొని చేసేటటువంటి వసతిగా హనుమంతుడి దేవాలయంలో పెట్టుకుంటారా, మీరు ఇదే అమ్మవారి గుడిలో పెట్టుకుంటా అంటే అమ్మవారి గుడిలో మనం పెట్టిన విగ్రహం డిస్టర్బ్ అవ్వకూడదు, కనీసం డిస్టర్బ్ అవ్వకూడదు. ఆ గుడి తెలిస్తే నార్మల్ భక్తులు ఎవరొకరు పోతూ ఉండరు. మళ్ళీ అక్కడ కలిసం పెట్టిన దాన్ని మొక్కి చేయడం భయం వస్తుందని చెప్పి దానికి తాగుతారు అని పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ అదో పెద్ద రథంగా అంటే మళ్ళీ మీరు ఇంకా 7 రోజులకు వెళ్ళిపోవాలి ప్రతిష్ట. అంటే ఈ 2 రోజులు ఆ రోజు మళ్ళీ జాయిన్ చేయాలి. అంటే మళ్ళీ అమ్మవారిని లోపల కడతాం, మళ్ళీ కట్టి 11 రోజులు అమ్మవారిని లోపల ఉంచుతాం. లోపల నుంచి మళ్ళీ అమ్మవారికి పునఃప్రతిష్టగా మళ్ళీ ఇదే ప్రకారంగా చేయాలి. కాబట్టి పెట్టిన కలిసం మీకు కనబడ్డా కానీ దాని మీద బొట్టుంది అని పెట్టుకుంటే మయం వస్తుంది అనుకోవద్దు. దాన్ని చూసినా దూరం నుంచి దండం పెట్టుకోండి, లేదంటే గుళ్ళో పోకుండా దండం పెట్టుకుని ఇంకా మంచి. బయట గేటు దాలు వేసుకొని తీసుకున్న వాళ్ళు కూడా పోయినా కానీ వాళ్ళెవరు కూడా ఈ కలిసం మీద ఉన్న శక్తి నాశాలను గుర్తు పెట్టుకున్నట్టు తెల్లారిపోతుంది, జ్వరం వస్తుంది. అంటే మనకి ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సెట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. మళ్ళీ అయిపోయాక యథాస్థితిగా గుళ్ళో పెట్టేసుకుంటే ఇక్కడ పనులు అయిపోయాయి కాబట్టి గుళ్ళో కొద్దిగా అమ్మవారికి రాబోయే కొత్త తల్లికి కొత్తగా కొద్దిగా ఉండాలి. పాత విధానంలోనే వచ్చి కూర్చోవాలంటే
లోపల కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటాయి. గడ్డ కట్టాలి, బండలు వేసుకోవాలి, కొద్దిగా వేరే ఏదైనా మీరు చేసుకోవాలి. మీరు 10 మంది ఇంకా సహకరించి మేము లోపల ఏదో చేసుకుంటాం. ఆ వర్క్ చేసుకుంటారు. మీరందరూ 10 మంది కలిసి తలా ఒక చేసుకొని మళ్ళీ అమ్మవారి ప్రతిష్ట చేసినాక అప్పుడు ఎందుకో చేయడం లేదు. ఇప్పుడే మేము గుడికి ఇస్తాం అది ఇస్తామని మీరందరూ ముందుకు వచ్చి అనుకొని ఆమెకు చేసి అద్దాల మీదగా అమ్మవారికి అందించడంతో మీరందరూ కూడా అదే ఆనందంగా వస్తుంది. అప్పుడు హనుమంతుడి గుడిలో పెట్టుకోవచ్చున్నాం కలిసాన్ని. హనుమంతుడి గుడిలో పెడతారు కలిసాము, యంత్రం పెడతాం, అక్కడే పూజ చేసుకొని అక్కడే చేయాలి. కలిసం వరకు మాత్రం కదలకుండా చూసుకోండి. యంత్రం కదిలేదు, కలిసం కదిలి అందులో గోవు యొక్క లోపల ఇందాక మనకి ఇచ్చిన ఆ పేడని కొన్ని సుగంధ ద్రవ్యాలి, అమ్మవారి యొక్క విగ్రహం చేతిలో నుంచి దారం వస్తూ ఇందాక దుర్గాపుత్రంతో నింపిన జలము దాన్ని జీర్ణశక్తిగా విగ్రహానికి ఉన్నటువంటి శక్తి కలిసంలోకి రిసీవ్ చేసుకుంటారు. అది 12 గంటల నుంచి 14 గంటల సమయం ఉంటుంది. రేపు పెడితే ఎల్లుండి వరకు అందులో చేరుకున్నది. ఎల్లుండి నుంచి మీ అమ్మవారు ఎవరు ముత్యాలమ్మ తల్లి ఎక్కడ ఉంది అంటే వచ్చి కలిసానికి దండం పెట్టుకోవాలి. కాకుండా దూరం నుంచి కొబ్బరికాయ కొడతామన్నా ఆమెకి పూలు తెస్తామన్నా మీ గుడి అయ్యగారు ఉంటే అయ్యగారికి ఇచ్చి అక్కడ పెట్టమని చెప్పాలి. లేదా దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే వాళ్ళే ఆ బాధ్యత తీసుకొని కదలకుండా ఉండాలి. ఇప్పుడు ప్లేట్లో ఉన్నటువంటి ఆ కలిసం కింద బీజముతో ఉన్న ఏక బీజముతో ఉన్న రాగి రేపు యొక్క యంత్రము ఉంది. అది చాలా శక్తివంతమైనది. అది కనుక ఓపెన్ అవ్విందంటే పక్కన తొలగి ఇలా సూర్యకిరణాలు పడేటట్టు అయ్యింది అంటే కనుక ప్రతిష్ఠిత అయిన శక్తి ఉంది. ఇక అందుకని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంలో శరణాభోషలు అట్లాంటి ఏరియాలో ఓన్లీ జపం మీద నీళ్ళు, సాయంత్రం ఆ నీళ్ళు నాకు పంపించాలి. నేను నా దగ్గర ఉన్న ఆవుల యొక్క పేడల ఆ నీళ్ళని కొద్దిగా వేరే ద్రవ్యాలను కలిపి పిడకలు తయారు చేస్తాం. ఆ పిడకలే మొదటి రోజు మనం 5 హోమగుండాల్లో వెలిగించేటటువంటి కార్యాచరణ ఈ నీళ్ళ యొక్క శక్తి ఉండాలి. మనం మామూలుగా హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు ఇలా పురుష విధానంలో ఉన్న భగవంతుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం వేరు, స్త్రీశక్తి దేవత ప్రతిష్టా కార్యక్రమం వేరు. స్త్రీశక్తి దేవత ప్రతిష్టా కార్యక్రమం చాలా శక్తిగా చేయాలి. ఆమె అరవదు, తిట్టదు, కొట్టదు. కానీ అలిగింది అంటే మాత్రం మన తరం అవ్వదు. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే మీకు తెలుస్తుంది. బతిలాడుకుని మగవాళ్ళు వెంటనే మారిపోతారు. కొద్దిసేపు కోపం తర్వాత మారిపోతారు. మిమ్మల్ని బతిలాడాలంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కండి. ఆమె కూడా అంతే. మళ్ళీ ఎన్ని సంవత్సరాల పట్టి తెలుసా? 12 సంవత్సరాలు పుష్కర కాలం వరకు వారి వైపు గోడు. మీకు పెద్ద గుళ్ళల్లో పుష్కర వార్షికోత్సవాలను చేస్తారు. 12 సంవత్సరాలు తెలుసు. ఎందుకు చేస్తారంటే ఎంతమంది కలిగినో తెలియదు, మళ్ళీ వాళ్ళందరూ రాకపోతే తక్కువైంది కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి అనేటటువంటి ఒక మంత్ర విధానంతో చేసేది పుష్కర వార్షికోత్సవాలని. అందరూ సంతోషంగా చేసుకోండి. ఇంకా చివరి మాటగా చెప్పేది, ఈ 48 రోజులు గ్రామంలో ఎవరింట్లో ఎక్కువగా నాన్ వెజ్ లేకుండా ఉంటే వాళ్ళ ఇంట్లో వచ్చి హాయిగా పడుకుంటారు. పడుకొని అనుకోలేదు. కానీ నేను తినొచ్చని చెప్పాను. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఎందుకంటే తల్లి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటిదాకా విగ్రహంలో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. కలిసంలో ఉన్న దేవత ఏం చేస్తుంది? సూర్యకిరణాలప్పుడు కలిసిలో ఉండదు. సూర్యకిరణాలు వెళ్ళిపోయిన తర్వాత చీకటి ఒకటే. చీకటి ఒకటైతే రాత్రి బయటకు వస్తుంది.
బయటకు వచ్చి అలా ఇల్లు చూసుకుంటూ వెళ్తారు. ఆ ఇంటి దగ్గర పోయినాక నేను ఇవాళ శనివారం రోజు బయటకు వచ్చా. మళ్ళీ శనివారం రోజు ఎవరు వండుకోలేదు వస్తే ఒక 4 ఇల్లు కనబడి అనుకో ఆ ఇంట్లో పోయి పడుకొని హాయిగా ఆనందంగా వాళ్ళని అనుగ్రహిస్తారు. అట్లా అమ్మవారి తిరిగి ప్రతి వారం జరిగింది. ప్రతి వారం శనివారం జరిగింది. పునఃప్రతిష్ఠ అంటే నా ఊరిని నేను తిరిగి చూసుకొని మళ్ళీ లోపల పోయి కూర్చుంటే నా ఊరికి ఏం కావాలో నేను ఏర్పాటు చేసుకోవాలనేది పునర్జీవన ప్రతిష్ట కార్యక్రమం. పూర్వీకుల యొక్క గుర్తులు అంటే ఆమెకి పూర్వీకులు ఎవరైతే అప్పుడు పెట్టిన వాళ్ళు ఉన్నారో, ప్రతిష్ట చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎలా చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారు, రేపు ఎలా చేయబోతున్నారు అని తన ఇల్లు తన గ్రామాన్ని చూసుకుంటుంది. ఎక్కువ తినకుండా ఉంటే మంచిది, ఆరోగ్యానికి ఇంటికి మంచిది అని మీ ఇష్టం. కానీ ఎప్పుడైనా తినండి, కానీ ఆదివారం తినకండి. ఆదివారం మాంసం తినడం అనారోగ్యాన్ని. ఎందుకంటే సూర్య భగవానుడు ఉండే రోజు. కానీ మనకి ఇంగ్లీష్లో ఏం చేసి తెలుసా, సండే అని చెప్పి మనకు అలవాటు చేసి వాళ్ళు హాయిగా పూజలు చేసుకుంటారు, మనం హాయిగా క్యూలైన్లో పెట్టుకుంటాం. వేరే రోజు ఎప్పుడైనా తినండి. ఆదివారం రోజు సూర్య భగవానుడు అనుగ్రహం ఉండాలంటే మంచి ఆహారాన్ని తింటే నాలాగా లాభం. అందరూ లేచి అమ్మవారి కలిసి విగ్రహం బయటకు వస్తుంది. మీరు కూడా ప్రసాదాలు తీసుకొని అమ్మవారి వెంట ప్రసాదాలు తీసుకొని రావాలి. అమ్మవారిని అక్కడ కలిసం ఇక్కడ పెట్టాక అప్పుడు ఒక్కొక్కరిని అయ్యగారు పిలుస్తారు, లైన్లో ఉండాలి. అమ్మవారికి చూపించి మీ ప్రసాదం గిన్నె హోమంలో వేస్తారు. ఆ తర్వాత మీరు చూసుకొని భోజనం చేసి కుంభం పోసిన తర్వాత కర్పూరం పెడతాం. అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోండి. కాళీదేవి మాత శుభకాలము 6 నిమిషాలే ఉంటుంది. రాత్రి సమయంలో కాళీమాత యొక్క సమయము